హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ డే 2. నిన్న రాత్రి అయితే ఇంకా దస్తర్ఖాన్లో బిర్యానీ తినేసి ఇక్కడికి వచ్చామన్నమాట. మోటార్లో తీసుకున్నాము. ఈ మోటార్లు వచ్చేసి మాకు $75 అయింది. 5 మెంబర్స్ ఉంటున్నాం మేము మోటార్లో. విత్ ట్యాక్స్ 85 అయినా నీరజ్. ఓకే, మన నీరజ్ చెప్తున్నాడు విత్ ట్యాక్స్ 85 అయిందంట. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి డేస్క్ 360 చికాగో, అట్లాగే షెడ్ ఎక్వేరియం ఉంది. What I want to say is, we want to cover everything in Chicago. Yeah. So did you cover all the Chicago? No. In one day, how can we cover, man? So what are the places you are planning in Chicago for day 3? Yeah, day 3. Yeah, day We want 2 to and check day in 3. day city pass. Okay. We want to maximum. We want to cover everything. Okay. Okay. That's good. Yeah. పైన నా ప్రభు క్షమించి పాపి. దాని గురించి Today our tourist guide is Neeraj bro. He will explain everything. He know everything. He was very senior. senior. Yeah. Me and Sujan bro, we are juniors. Yes. But reverse the camera, man. You show the most wanted criminal. Yeah. These both guys already have the experience. So that's good. That's the plan అన్నమాట. ఈరోజు అన్ని కవర్ చేసుకొని బ్యాక్ టు కాన్సాస్. మొత్తానికి మన ఫస్ట్ డెస్టినేషన్ అయిన స్కై డెస్క్ అయితే వచ్చాము. ఇప్పుడు స్కై డెస్క్కి కొంచెం రూట్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయాం, కానీ పార్కింగ్ దొరికేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అయింది. కావాలని శుచి చేసిన 12:30 అవుతుంది. 3 సార్లు రీషెడ్యూల్ చేసినాము. స్కై డెక్ కరెంట్ జనరేట్ చేసుకోవాలి. ఆ కరెంట్ జనరేట్ చేసి చికాగో మొత్తం జనరేట్ పంపిస్తారు. అది సాయంత్రం ఇది గాలి వచ్చినప్పుడు 6 ఇంచెస్ అటు ఇటు మూవ్ అవుతుంది అంట. చూడండి ఈ బిల్డింగ్ చూడండి, టిపికల్ స్వే ఈజ్ 6 ఇంచెస్ అటు ఇటు మూవ్ అవుతుంది అంటే గట్టి గాలి వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో వాడిన కేబుల్స్ భూమి చుట్టూ ఒక 3 సర్కిల్స్ వేయగలుగుతుంది అంట. అంత పెద్ద కేబుల్స్ వాడారు దీనికి, ఈ బిల్డింగ్కి. ఇదన్నమాట మొత్తం ఒక చికాగో ఓవర్ వ్యూలో. ఆ బిల్డింగ్ ఇట్లా ఉంటుంది, స్కై డెస్క్ బిల్డింగ్. ఇది అన్నమాట స్కై డెస్క్. ఇప్పుడు పైకి వచ్చేసింది, కొన్ని ఫోటోలు ఉంటాయి. ఇంకో స్కై డెస్క్లో అంటే చికాగో ఓవర్ వ్యూ మొత్తం చూపిస్తాము. చూడండి. Next we are going to like this one. It was built like 1927. Yeah, this was the buildings of the Chicago. It's very good. Suji, యా, ఈ బిల్డింగ్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి సుజీ? బిల్డింగ్స్ కట్టినప్పుడు చాలా గొప్పవాడు. తీసి మీకు చూపిస్తున్నందుకు నేను ఇంకా పెద్ద గొప్ప. ఇది మొత్తం బ్లూ ఓషన్ అనమాట. దీని మొత్తం లేక్ మిచ్చిగా ఉంటుంది. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట చికాగో. ఖచ్చితంగా మీకు రికమెండ్ చేస్తాను రమ్మని చెప్పి. ఇది వ్యూ మొత్తం. ఒక బీచ్ ఉందన్నమాట. ఆ బీచ్ ఏం కాదు, ఇది ఏంటంటే లేక్ దగ్గర ఒక చిన్నపాటి వ్యూ అనుకోండి. మంచి ఫుల్ మూన్ ఉంది అక్కడ. లేక్ మిచిగన్ 3 to 4 స్టేట్స్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. కానీ మేజర్ పార్ట్ అంటే ఒక 50 to 60% బార్డర్ మాత్రం షేర్ చేసుకునేది ఒకటే ఒక స్టేట్. అది వచ్చేసి మిచిగన్ స్టేట్ అనమాట. ఆ మిచిగన్ స్టేట్కి బార్డర్ ఎక్కువ షేర్ చేసుకుంటుంది కాబట్టి దాని మీదుగా పేరు పెట్టారు మిచిగన్ లేక్ అని చెప్పి. దీంట్లో అంటే ఈ లేక్ పక్కనే మన చికాగో ఉంటుంది. చూడండి, ఇది డౌన్ టౌన్, ఇది లేక్ మిచిగన్. మాంట్రోస్ బీచ్ కూడా అయిపోయింది, ఇంకా మిగిలిన్నది మా ఫ్రెండ్ని కలవడం లేదా ఇంటికి వెళ్ళడం. బీచ్ నుంచి డైరెక్ట్ ఒక బొటానికల్ గార్డెన్కి వచ్చాము మేము.
ఈ బొటానికల్ గార్డెన్ కాస్ట్ వచ్చేసి $5. యాజ్ అంటే మేము కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి $5. లేదు కాలేజ్ స్టూడెంట్స్ కాదు ఐడి లేదు అంటే $10 తీసుకుంటారు ఈచ్. సో ఏంటంటే ఇది అంతే పిక్చర్ ప్లాంట్. పిక్చర్ అలా ప్లాంట్. ఇన్సెక్ట్ పెట్టి గుంజుకుంటుంది పిసుకుతుంది. కానీ వింటర్ లో ఓకే ఓకే ఓకే. డ్రై అవుతుంది. మనకి చిన్నప్పుడు స్కూళ్ళలో చెప్తుండే చూసిన లో ఉంటుండే. స్కూల్ టెక్స్ట్ బుక్లు ఉంటుండే ఇట్లా ఏంటంటే ఉందా చదువుకోలేదు దీంట్లో ఏదైనా ఇన్సెక్ట్స్ పడితే మొత్తం ఇది చంపేస్తుంది గుంజేస్తుంది ఇట్లా మొత్తం. చేసుకునేది మనం నార్మల్ గా ఇన్సెక్ట్స్ లో నైట్రోజన్ ఉంటది కదా, నైట్రోజన్ దానికి అవసరం అది. సో అవి వాటిని గ్రాప్ చేసుకుంటుంది. అదనమాట ఇది ఒక అడవి. వావ్, వాటర్ ఫాల్ తిని పెట్టింది ఇక చేపలు చూడండి, నిమో చేపలు. ఆ సామ్సంగ్ ఫోన్ వాల్ పేపర్స్ ఉంటుంది చూసినావా, సేమ్ అదే తీరులో లేదు. బాగుంది. సూపర్ అన్నయ్య చూడండి అన్న, ఈడు నుంచి వస్తున్నాను. ఇవి పిల్లలు ఈడున్నాయి, దీని తల్లులేమో ఈడున్నాయి. పిల్లల్ని తల్లుల్ని విడదీసి ఒక దరిద్రమైన బొటానికల్ గార్డెన్ అంటే ఇదే. సో ఐ డోంట్ రికమెండ్ యూ టు కమ్ హియర్. కానీ మళ్ళీ తల్లులు తండ్రులు ఏం చేసినాయి, ఇంకో పిల్లలు పెట్టినాయి ఇక. మళ్ళీ కొత్త జీన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇక. కనకాంబరాల చెట్టు ఉంది, ఇంకేం చెట్టు ఉందిరా పైన మరి మా పైన విరజాజి చెట్టు. ఇది కనకాంబరాలు, మల్లె చెట్టు ఉందా? మల్లెపూ మొగ్గ మల్లె మొగ్గలు లేవలే కానీ మొగ్గ చూడు, ఇది తెలిసిందేగా. ఇది తెలుసు. మందారం ఏంది ఈ పూలు అదే రెడ్ కలర్ ఉంటే మన స్వీట్. వావ్, స్వీట్ చెట్టు. ఇది తెలుసు. ఇది ఇండియాలో ఉంటుంది. ఇది నిమ్మకాయ చెట్టు. ఇది రోడ్ల మీద ఉంటారా, షోకి పెడతారు. వస్తుంది మిల్క్ వస్తుంది. అదే మనం దాన్ని రోడ్ మీద వేస్ట్ పడేస్తాము. మిల్క్ వచ్చింది. ప్రైడ్ ఆఫ్ ఇది ప్రైడ్ ఆఫ్ జమైకా అంట, జమైకా ప్రైడ్ అంట ఇది. చూడండి, ఇంకో ఇండియాలో మీరు ఏదో అనుకుంటున్న చెట్టు జమైకాలో ప్రైడ్ అంటది. కాబట్టి జాగ్రత్త, వాడుకోండి చెట్లన్నీ, కట్ చేయకండి. ఇప్పుడు చికాగో నుంచి ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేస్తాము. ఇప్పుడు రిటర్న్ బ్యాక్ టు కాన్సస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. వంశీకి చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఊపిరాడతలేదంట. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సిచ్యువేషన్. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది, నాకు ఊపిరాడతలేదని చెప్పి.